జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టినా అందంగానే ఉంటుందంట. మరి అలాంటి జుట్టు కావాలంటే ఏం చేయాలో ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్గా మీతో షేర్ చేస్తాను. ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఈ వీడియోని చూడండి. అసలు జుట్టు పెరగాలి అంటే ఏం చేయాలో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల నుంచి మంచి ఆహారం తీసుకోవాలి. ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఉసిరికాయ. ప్రతిరోజు ఒక ఉసిరికాయ తినండి. లేదనుకుంటే 1 టేబుల్ స్పూన్ ఉసిరి పొడిని నీళ్ళల్లో కలిపి తాగండి. ఇందులో మనకి యాంటీ ఆక్సిడెంట్లు, వైటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. మీ చర్మానికి, మీ జుట్టు పెరుగుదలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇంకొక చిట్కా వీడియో ఎండింగ్లో ఉంది. బరువు తగ్గాలి అనుకుంటున్న వాళ్ళకి ఈ పౌడర్ని నేను టిప్గా చూపిస్తున్నాను, చూడండి. ఇప్పుడు మనం మెయిన్ వీడియోలోకి వచ్చేద్దాము. అసలు ఈరోజు నేను మీకు ఒక వాటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ వాటర్ని మీరు తలస్నానం చేయబోయే ముందు అప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి కావాలంటే నానబెట్టుకున్న మెంతులు ఒకరోజు రాత్రి నానబెట్టుకోండి. ఇవి వచ్చేసి కలోంజీ అండి, నల్ల జీలకర్ర అంటారు. ఆయుర్వేద షాప్స్లో దొరుకుతుంది మీకు. ఉల్లిపాయను తీసుకోండి, పెద్ద ఉల్లిపాయ అంటారు కదా, ఆ ఉల్లిపాయను తీసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక స్టీల్ గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు, అలాగే మనం రాత్రంతా నానబెట్టుకున్నటువంటి మెంతులు, కలోంజీ మీ జుట్టుకి సరిపడా వేసుకోండి. మీ జుట్టు ఎంత ఉంటుందో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. నేను ఇక్కడ నా జుట్టు ప్రకారంగా వేసుకుంటున్నాను. ఇలాగా నానబెట్టుకున్న మెంతులను కూడా వేసుకోండి. గుర్తుపెట్టుకోండి, జుట్టుకి కానీ ముఖానికి కానీ ఏదైనా అప్లై చేస్తున్నాము అంటే ఫ్రిడ్జ్లో పెట్టద్దు. ఎప్పటికప్పుడు స్వచ్ఛంగా ప్రిపేర్ చేసుకోండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకుంటే ఏది మనకి ఉపయోగకరంగా ఉండదండి. ఇందులో ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకోండి. ఇక్కడ నేను మీకు వీడియోలో చూపించిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా మీ జుట్టుని చాలా బలంగా, ఒత్తుగా, దృఢంగా మారుస్తుంది. ఇలా చక్కగా అన్నీ కలిపేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోండి. మీరు గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే 1 గ్లాసు నీళ్ళు అర గ్లాసుకి వచ్చేంత వరకు మరిగించుకోవాలి. దీన్ని కూడా అర గ్లాసుకి వచ్చేంత వరకు మరిగించుకోవాలి. మీ జుట్టుని పట్టి మీరు చూసుకొని మీరు వాటర్ని వేసుకోండి. ఇంకొక విషయం చెప్తానండి, జుట్టు పెరగాలి అనుకున్న వాళ్ళు బయోటిన్ ఎక్కువ తీసుకోండి. అంటే బాదాము, పుచ్చగింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, అలాగే గుమ్మడి గింజలు, వీటిని ప్రతిరోజు 1 టేబుల్ స్పూన్ తినండి. జుట్టులో చాలా డిఫరెన్స్ చూస్తారు. ఇలా ఈ వాటర్ని చక్కగా ఫిల్టర్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకొని మసాజ్ చేసుకొని ఒక 1 అవర్ ఆగిన తర్వాత హెడ్ బాత్ చేయండి, కుంకుడుగాయలతో మాత్రమే. ఓకేనా? నెక్స్ట్ మీకు ఇందాక నేను స్టార్టింగ్లో వెయిట్ లాస్ కోసం ఒక పౌడర్ చూపిస్తానన్నాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, జుట్టు బాగుండాలన్నా, మీ బాడీ బాగుండాలన్నా ఫస్ట్ మీ గట్టు బాగుండాలి. ఆ పేగుల్లో చెత్త చెదారం లేకుండా ఉంటే మనం ఏం చేసినా బాగుంటుంది. దానికోసం సోంపు, జీలకర్ర, వాము, ఇక్కడ నేను మీకు 3 అవేనండి చూపిస్తుంది. సోంపు, జీలకర్ర, వాము, ఈ 3 వల్ల మన డైజెషన్ చాలా బాగుంటుంది, మన గట్టు బాగుంటుంది. బాడీలో ఉన్న టాక్సిన్స్ని బయటికి పంపించేస్తుంది, మీ గట్టిని క్లీన్గా ఉంచుతుంది. అలాగే బాడీలో ఉన్న అనవసరపు కొవ్వును కూడా కరిగిస్తుంది. అలాగే ఇందులో కొన్ని, ఇక్కడ నేను మీకు క్వాంటిటీ ఏమీ లేదండి, నాకు చేతికి ఎంత వస్తే అంత వేసుకుంటాను. ఇలాచి, అలాగే మిరియాలు కూడా అండి మన పొట్టలో ఉన్న కొవ్వుని బాగా కరిగిస్తాయి. అలాగే మనకి కోల్డ్ ఉన్న, కఫ్ ఉన్న, జీర్ణాశయ సమస్యలు ఉన్నా కూడా చాలా బాగుంటుంది. అలాగే ఒక 3 అలా 4 లవంగాలు కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా ఒక బిర్యానీ ఆకు, ఇవన్నీ కూడా మన డైజెషన్ ట్రాక్ని చాలా బాగా ఉంచుతాయండి. ప్రతిరోజు లేచిన తర్వాత 1 గ్లాసు నార్మల్ వామ్ వాటర్ తీసుకొని 1 గంట అయిన తర్వాత ఇది చక్కగా 1 టేబుల్ స్పూన్ వేసి మరిగించేసి గ్లాస్ నీళ్ళు హాఫ్ గ్లాస్కి వచ్చేంత వరకు మరిగించుకొని ప్రతిరోజు తీసుకోండి. మీ మైండ్ కూడా చాలా కామ్ ఉంటుంది, డైజెషన్ ట్రాక్ బాగుంటుంది, మీ గట్ హెల్త్ బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్ క్లీన్గా ఉన్నప్పుడే మనం లోపలికి ఏది తీసుకున్నా అది రిజల్ట్ అనేది వస్తుంది. ఓవరాల్గా ఇదండి ఈరోజు నా వీడియో. మీకు నచ్చింది అనుకుంటే ఇలాంటి బోల్డ్ అండ్ టిప్స్ మీ ముందుకు తీసుకొస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నన్ను ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.